మొసలి నీళ్లలో ఉంటే 1000 ఏనుగుల బలం ఉంటుంది అనే సామెత ఉంది. అలానే ప్లే ఆఫ్స్కు చేరితే ముంబైకి కూడా 1000 ఏనుగుల బలం వస్తుంది అనే సామెతను నిజం చేస్తూ ముంబై జట్టు మరోసారి ప్లే ఆఫ్స్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి గుజరాత్ జట్టుని ఇంటికి పంపి క్వాలిఫైర్ 2లోకి దూసుకెళ్లింది. పంజాబ్ జట్టుతో తలపడ్డానికి సిద్ధమైంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు ఆడిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో మొదటిసారి 10 సార్లు బ్యాటింగ్ చేయగా 9 సార్లు గెలిచి కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అంతేకాకుండా 2015 నుండి ముంబై జట్టు 12 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించి కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. దీన్ని బట్టి ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ముంబై ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ ముంబై జట్ల మధ్య చండీగఢ్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. చండీగఢ్లో 2 పిచ్లున్నాయి. క్వాలిఫైర్ 1 బ్యాటింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉన్న పిచ్పై జరగ్గా ఎలిమినేటర్ మ్యాచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్న పిచ్పై జరిగింది. అలాంటి పిచ్పై ముంబై గుజరాత్ బ్యాటర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతి ఓవర్కు మ్యాచ్ అటు నుండి ఇటు, ఇటు నుండి అటు మారుతూ విజయం 2 జట్ల మధ్య దోబూచులాడింది. అయితే మంచు కురుస్తున్న ముంబై బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో గుజరాత్ బ్యాటర్స్ను పూర్తిగా కంట్రోల్ చేసి గుజరాత్ని ఐపీఎల్ నుండి ఎలిమినేట్ చేసేశారు. అలా ఈ మ్యాచ్లో ముంబై జట్టు 20 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైర్ 2లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో 200 కంటే ఎక్కువ స్కోరు చేసిన ఏ మ్యాచ్లో కూడా ముంబై ఓడిపోలేదు. గత 17 సీజన్లుగా ఆ రికార్డుని కాపాడుకుంటూ వస్తున్న ముంబై ఈ మ్యాచ్లో కూడా 228 పరుగులను డిఫెండ్ చేసుకుని 18 ఏళ్ల రికార్డుని పదిలంగా ఉంచుకుంది. అంతేకాదు, ఈ మ్యాచ్ ముంబైకు రివెంజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. 2023 ఐపీఎల్ సీజన్లో క్వాలిఫైర్ 2లో ముంబైని గుజరాత్ ఓడించి క్వాలిఫైర్లోకి అడుగుపెట్టింది. అందుకు ప్రతీకారంగా ఇప్పుడు గుజరాత్ను ఇంటికి పంపి ముంబై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో 2 జట్లు కలిపి మొత్తం 436 పరుగులు నమోదు చేశాయి. దీంతో ప్లే ఆఫ్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్లో బుమ్రా గేమ్ చేంజర్గా మారాడు. సుందర్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గుజరాత్ జట్టుతే గెలుపు అనిపించింది. కానీ కీలక సమయంలో సుందర్ను అవుట్ చేయడంతో గుజరాత్ పతనం మొదలైంది. అక్కడి నుండి గుజరాత్ బ్యాటర్లు వరుసగా అవుట్ అవడం, పరుగులు చేయడానికి ఇబ్బంది పడడంతో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. అదే సమయంలో గుజరాత్ కొంప ముంచడానికి ఆ జట్టు బౌలర్ గెరాల్డ్ కోయెడ్జ్ ప్రధాన కారణంగా మారాడు. ముంబై బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయెడ్జ్ బౌలింగ్ను హార్దిక్ పాండ్యా చీల్చి చెండాడాడు. దీంతో కోయెడ్జ్ ఏకంగా 3 సిక్సర్లు సమర్పించుకుని 22 పరుగులిచ్చాడు. అలా కోయెడ్జ్ దారుణమైన బౌలింగ్ గుజరాత్ కొంప ముంచింది. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 81 పరుగులు చేశాడు. అయితే గుజరాత్ ఫీల్డర్లు రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుస ఓవర్లలో గెరాల్డ్ కోయెడ్జ్, కుషాల్ మెండిస్ వరుస ఓవర్లలో క్యాచ్ నేలపాలు చేశారు. దీంతో అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుజరాత్ జట్టు ఫీల్డర్లు ఈ సీజన్లో మొత్తంగా 26 క్యాచ్లను మిస్ చేశారు. ఈ సీజన్లో ఇన్ని క్యాచ్లను ఏ జట్టు కూడా జార విడవలేదు. మొదటి 5 మ్యాచ్ల్లో 5 క్యాచ్లు జార విడిచిన గుజరాత్ జట్టు ఆ తర్వాత 10 మ్యాచ్ల్లో ఏకంగా 21 క్యాచ్లు నేలపాలు చేసింది. దీన్ని బట్టి గుజరాత్ ఫీల్డింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఐపీఎల్లో 7,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 300 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన 2వ బ్యాటర్గా నిలిచాడు. 357 సిక్సర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్య ఒక సంచలన రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో సూర్య ఇప్పటివరకు 13 సార్లు 25 కంటే ఎక్కువ స్కోరు సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సార్లు 25 కంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్ల జాబితాలో సూర్య మొదటి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ముంబై జట్టు ఏకంగా 79 పరుగులు సాధించింది. ఈ సీజన్లో ముంబైకి పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. అంతేకాకుండా ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్స్ జాబితాలో ఈరోజు ముంబై చేసిన స్కోరు 3వ స్థానంలో నిలిచింది. ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ముంబై జట్టు 84 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ముంబై ఆడిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఇది 2వ అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. 2015 ప్లే ఆఫ్స్లో ముంబై తరపున పార్థివ్ పటేల్, సిమన్స్ సాధించిన 90 పరుగుల భాగస్వామ్యం మొదటి స్థానంలో ఉంది. టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఊహించని మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్గా తొలిసారి ఈ సీజన్లో ఆడుతున్న జానీ బేర్స్టో క్రీజులోకి వచ్చినప్పటి నుండి సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే ధ్యేయంగా దూసుకుపోయాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ రఫ్ ఆడించాడు. దీంతో ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్లు 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీనికి తోడు గుజరాత్ ఫీల్డర్లు 2 క్యాచ్లు జారా విడవడం కూడా రోహిత్ శర్మకు కలిసొచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. ఇదే క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 22 బంతుల్లో 214 స్ట్రైక్ రేట్తో 47 పరుగులు చేసి జానీ బెయిర్స్టో సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా మరీ నెమ్మదిగా ఎక్కడా బ్యాటింగ్ చేయకుండా కాస్త వేగంగానే బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. రోహిత్, సూర్య ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాఫీగా సాగిపోతున్న తరుణంలో 20 బంతుల్లో 165 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఎక్కడ తగ్గకుండా సిక్సర్లు కొట్టడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేశాడు. ఇక హిట్ మ్యాన్ ఆ మ్యాచ్లో సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 50 బంతుల్లో 162 స్ట్రైక్ రేట్తో 81 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే తిలక్ వర్మ 11 బంతుల్లో 222 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక చివర్లో వచ్చిన నమన్ ధీర్ 9 పరుగులు, హార్దిక్ పాండ్యా కేవలం 9 బంతుల్లో 245 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 228 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లు ఈ రోజు మ్యాచ్లో ఆశించినంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. గెరాల్డ్ కోయెడ్జ్ 3 ఓవర్లకు గాను 51 పరుగులు సమర్పించుకుని దారుణంగా నిరాశపరిచాడు. ప్రసిద్ధ కృష్ణ, సాయి కిషోర్ కూడా 10కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్స్లో సాయి కిషోర్, ప్రసిద్ధ కృష్ణ చెరకు 2 వికెట్లు, సిరాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గిల్ 1 పరుగు మాత్రమే చేసి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు కెప్టెన్గా ఎంపికైనప్పటి నుండి గిల్ దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఎలా బ్యాటింగ్ చేస్తాడో వేచి చూడాలి. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం ఆరంభం నుండి 150 స్ట్రైక్ రేట్కు తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 1 డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కూడా క్రీజులోకి వచ్చినప్పటి నుండి 200కు పైగా స్ట్రైక్ రేట్తో దూసుకుపోయాడు. దీంతో గిల్ అవుట్ అయినా కూడా పవర్ ప్లేలో గుజరాత్ జట్టు సగటున ఓవర్కు 10 పరుగులు సాధిస్తూ పవర్ ప్లే ముగిసే సమయానికి 66 పరుగులు చేయగలిగింది. వీరిద్దరూ ఎంతో అద్భుతంగా ఆడుతున్న తరుణంలో 10 బంతుల్లో 20 పరుగులు చేసిన కుశాల్ మెండేస్ శాంట్నర్ బౌలింగ్లో హిట్ వికెట్గా అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఇదే క్రమంలో సాయి సుదర్శన్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీ వైపుకు దూసుకెళ్లగా వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు సాధిస్తూ మధ్య ఓవర్లో పరుగులు సాధించారు. ఇక బౌల్ట్ వేసిన 13వ ఓవర్లో సుందర్ ఏకంగా 2 సిక్సర్లు, 1 బౌండరీ బాది మ్యాచ్లో హీట్ పెంచేశారు. అయితే సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో బుమ్రా ఎంట్రీ ఇచ్చి 24 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేసిన సుందర్ను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో గుజరాత్ అభిమానుల ఆశలన్నీ సాయి సుదర్శన్పై పెట్టుకున్నారు. కానీ 49 బంతుల్లో 80 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్లో అనవసరమైన షాట్కు ప్రయత్నించి అవుట్ అవడంతో గుజరాత్ ఓటమి ఖాయంగా కనపడింది. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా బ్యాటర్లు వేగంగా ఆడడానికి ప్రయత్నించారు. కానీ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్లో పరుగులు రాబట్టడానికి గుజరాత్ బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. దాంతోపాటు మిగిలిన ముంబై బౌలర్స్ కూడా ఎక్కువగా పరుగులు ఇవ్వకుండా ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశారు. దీంతో రూదర్ఫోర్డ్ 24 పరుగులకు అవుట్ అవ్వగా షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా 16 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్స్లో బుమ్రా 1 వికెట్ మాత్రమే తీసినప్పటికీ 4 ఓవర్లకు గాను 27 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్స్లో బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా గ్లీసన్, శాంట్నర్, అశ్విని కుమార్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ముంబై జట్టు అద్భుతమైన ప్రదర్శనతో క్వాలిఫైర్ 2లోకి దూసుకెళ్లింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.